కడెం కింద క్రాప్ హాలిడే. గత సర్కార్ నిర్లక్ష్యంతో యాసంగికి చుక్క నీళ్లు లేవు. రిపేర్లు చేయక సెప్టెంబర్లో కొట్టుకుపోయిన కౌంటర్ వెయిట్ వృధాగా పడిపోయిన 6 టీఎంసీల నీళ్లు ఆయకట్టును నిల్లివ్వలేమని అధికారుల ప్రకటన. ఇక 65,000 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకం ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాత. ఇక చూసుకో, కడెం కింద క్రాప్ హాలిడే. దీనికి కారకులు ఎవరినైనా ఎవరు? ఈ కడెం గేట్ల కనీసం గిరీసు రిపేర్ పైసలు కూడా ఇవ్వకపోతుంది. ఇంత జరుగుతుందంటే మొత్తం కడెంలో ఉన్న గేటు ఇరిగిపోయి వాటర్ అన్ని కిందికి పోతే ఇప్పుడు పంటలకు నీళ్లు లేకుండా అయిపోయింది. ఇది కేసీఆర్ పుణ్యం కాదా? ఈ మహామేధావి పండితుడు 80,000 ఒక పుస్తకం, మొన్నటిదాకా 80,000 ఉండే, మొన్న ఆసుపత్రి బెడ్ మీద ఇంకో పుస్తకం, 80,000 ఒక పుస్తకం చదివిన నీకు కడెం ప్రాజెక్టులకు గిరీసి పెట్టే పైసలే ఇవ్వాలన్న సోయలేదా గతంలో? ఇప్పుడు కడెం కింద క్రాప్ హాలిడే వచ్చే దీనికి కారకులు ఎవరు? క్రాప్ హాలిడే అంటే అక్కడ పంటలు వేయడానికి వీలు లేవని. అది ఇది కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్ట్. ఇది ఈ గిరీష్ పైసలు పెట్టలేదా మనోడు? తీసుకపోయాడు మేడిగడ్డ కాడ పెడితే తసుకున్న దశకే 1,00,000 కోట్లు వాయ. గిరీసు షట్టర్ల గిరీష్ పెడితే బాగుండేటి, గా పని కూడా చేయలే మనోడు. ఈ కూట్లరాయిది ఏనాడు ఏటరాయిది తనిపోయిండు ఆడ మేడిగడ్డ కాడ. ఆ కడెం ప్రాజెక్టే తెలియదు అని చెప్పేసి కేటీఆర్ అంటారు. కేటీఆర్ నాకు కడెం ప్రాజెక్టే తెలియదు అంట. నీకు ఏం తెలుసు మరి? నీకు తెలిసిందల్లా క్యాట్ వాకులు, డ్రగ్స్, వైట్ ఛాలెంజ్లు ఇవే. మన అసెంబ్లీలో అంటుండే అమెరికా, హాంకాంగ్, దుబాయ్, లండన్ టూర్లు. నీకు తెలిసిందే ఇది. నువ్వేదో నాకు మొత్తం తెలుసు, పేదగా తెలుసు అని చెప్తున్నావు, కానీ నీ పేదగా సంగతి నాశించోడు ఉంటే చెప్తుండే నీ కథ. ఇగో గత సర్కారు నిర్లక్ష్యంతో యాసంగికి సుక్క నీళ్ళు లేవు. రిపేర్లు చేయక సెప్టెంబర్లో కొట్టుకపోయిన కౌంటర్ వెయిట్ వృధాగా పోయిన 6 టీఎంసీల నీళ్లు వృధాగా అయిపోయింది. ఈయన 6 టీఎంసీల నీళ్లు కూడా తెచ్చింది లేదు తెలంగాణకు. 6 ఉత్తగా బీకినాయి. ఇవి 6 మేడిగడ్డ కాడ మొత్తం విప్పేసింది కిందికి. ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేమని అధికారిక ప్రకటన. 65,000 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకం ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. ఇప్పుడు ఈ అన్నదాతల ఆవేదన కారకులు ఎవరు? ఈ రేవంత్ రెడ్డి అంటే రేంద్ర పుట్టుకుని గిరీస్ పెడితే అయిపోయింది. గ్రీస్ పెడితే కడెం ప్రాజెక్టు స్పిల్వే మీద నుంచి 2 సార్లు వరద పొంగిపోయినా కనీసం రిపేర్లు చేపట్టని గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. సెప్టెంబర్ 26న భారీ వరద కారణంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు 15వ నెంబర్ గేటు కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది. నెల రోజుల పాటు రోజు 1,500 క్యూసెక్ల నీరు వృధాగా పోవడంతో రిజర్వాయర్ మొత్తం ఖాళీ అయింది. 7 టీఎంసీల నీటిలో 6 టీఎంసీలు నీళ్లు గోదావరిలో కలిశాయి. దీంతో అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. చూసుకో, గిట్ల చేసిండు కేసీఆర్. పంటలు వేయొద్దిగా నీళ్లు లేవని చెప్పి కేసీఆర్ చేసిన పెంట ఇగో గిది. తెలంగాణ రైతులారా, కాళేశ్వరం నుంచి మనకేమైనా నీళ్ళు వచ్చినా ఆ నీళ్లు రాలే. ఈ ఉన్న ప్రాజెక్టు నీళ్ళు ఏమైనా చేసినా అంటే ఇవి కూడా కిందికి ఇడిచిపెట్టాడు. మళ్ళీ నేను తెలియదనేమో ఈయన అంటాడు. ఈయన ఈడ దొరుకుతుందా? కడెం ప్రాజెక్ట్ ఈయనకు మళ్ళా ప్రపంచంలో వచ్చే ప్రతి మార్పుకు ఈయననే ప్రతినిధి అయినట్టుగా చెప్తాడు. ఖాళీ చేయాలి. ఎక్కడైనా కల్వర్ట్లు కానీ బ్రిడ్జిలు కానీ డేంజరస్ పరిస్థితిలో ఉంటే వాటిని కూడా ఆ విషయంలో కూడా బాధ్యత తీసుకుంటాం. తదనంతరం వాటర్ కంటామినేషన్ కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడవద్దని దయచేసి విజ్ఞప్తి. 5 టెండర్లు పూర్తయినాయి. టెండర్లు, పైసలు, కమిషన్లు, ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఖాళీ చేయించాము. చాలా ప్రొయాక్టివ్ గా. ఫిబ్రవరి మీకు తీవ్రమైన నష్టం లేదు. మీరు ఇంట్లో ఉండండి. పిల్లలు ముఖ్యమంత్రి గారు మొన్నే చెప్పారు R&B డిపార్ట్మెంట్. నాకు బ్రదర్ నేనేమన్నా అంటే కడెం ప్రాజెక్ట్ గురించి అక్కడ ఉన్న పరిస్థితి గురించి నాకు ప్రత్యక్షంగా అవగాహన లేదు. నీకు ఏ అవగాహన లేదు. ఒక కడమే కాదు, నీకు ఏ అవగాహన లేదు అనేది అందరికి తెలుసు. నువ్వు డమ్మాచారమే కొట్టినావు మీద. మీ నాయనేమో పుస్తకం మీద పేరు చదివి 16వ కమ్మలో ఇగో ఈ అక్షరం ఇట్లున్నదో అంటాడు. దాంట్లో 16వ తీసి అంతే. మొత్తం ఆ అక్షరం ఒకటే చూస్తాడు. ఈ డంబాచారం మీ అయ్య జుట్లో పుట్టినోని నువ్వు. ఇంకా ఈ అబద్ధాలు చెప్పుకుంటా కడెం ప్రాజెక్టు కథం కావడానికి కారకులే మీరు కదా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబమే కదా. కడెం ప్రాజెక్టు ఇవాళ నాశనం, విధ్వంసం కావడానికి కారకులు మీరే కదా. ఏం సమాధానం చెప్తారు రైతాంగానికి? పోయి ఆడ ధర్నా చేస్తారా కడెంకి ఇంత చక్కదానం చేసినామని? ఇగో కడెంలు ఖతం చేసిరు. కాంగ్రెస్ కట్టింది ఇది. తర్వాత కనీసం గిరీస్ పెట్టలే.